హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. సో ఓకేనా. సో ఈ రోజు బ్లాగ్లో నా డే రొటీన్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ అండి. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు. ఇవి ప్రిపేర్ చేసి చాలా రోజులైంది. సో ఇక ఒక 3-4 డేస్కి సరిపడా బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేశాను. అలాగే చట్నీ కోసం నేను పుట్నాలు అలాగే పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసి పెట్టేశాను. అంటే పల్లీలు ఆల్రెడీ అంటే అవి తీసుకొచ్చినప్పుడే నేను 1 కేజీ అట్లాగా ఫ్రై చేసేసి అది పొట్టు తీసేసి ఒక సపరేట్గా బాటిల్లో పెట్టేస్తాను. సో అందుకని చెప్పి ఇక్కడ పుట్నాలు అలాగే పచ్చిమిర్చి మాత్రమే ఫ్రై చేసేసుకుని అందులో ముందు ఫ్రై చేసుకున్న పల్లీలు ఉంటాయి కదా, అవి మిక్స్ చేసేసుకుని సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అంటే పల్లీలు ఏంటంటే కొన్నిసార్లు అది అంటే క్వాలిటీ బాగోకో లేకపోతే ఏంటో తెలీదు, అది పైనంతా కూడా గ్రీన్ కలర్ ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది అంటే బయట పెడితే. అంటే ఇప్పుడు నేను ఎక్కువ అయితే మోడ్రన్కి వెళ్తానండి, సూపర్ మార్కెట్కి. అక్కడ సరుకులు అయితే చాలా బాగుంటాయి అన్నమాట క్వాలిటీ. ఈసారి అయితే బయట తీసుకున్నాము. అవి కొన్ని రోజులకే పైనంతా కూడా ఇలా ఫామ్ అయిపోతుంది అనమాట. ఇక అవి అలా వదిలేస్తే మళ్ళీ మొత్తం పాడైపోతాయి, ఎందుకులే అనేసి నేను అవి తీసుకొచ్చినవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని పొట్టు తీసేసి ఒక బాటిల్ అయితే స్టోర్ చేసి పెట్టేశాను. అలా చేయడం వల్ల మనకి టైం కూడా బాగా సేవ్ అవుతుందండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అవి చేసేటప్పుడు కొంచెం హడావుడిగా ఉంటుంది కదా, స్కూల్ టైం అయిపోతుంది అది ఇదని. అలాంటప్పుడు మనం పల్లీలు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచిగా టైం అయితే సేవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మా అబ్బాయికి ఎగ్ దోశ అయితే రెడీ చేస్తున్నాను. దాని మీద కరివేపాకు పొడి కొద్దిగా చల్లాను. మా అబ్బాయితో పాటు నేను కూడా మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇక ఈరోజు కర్రీ వచ్చేసి నేను గుడ్డు మునక్కాయ అయితే ప్రిపేర్ చేశానండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెట్టేయాలి కదా, సో అందుకని చెప్పి కర్రీ కూడా రెడీ చేసేసాను. అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి గుడ్డు మునక్కాయ కర్రీ. మా అబ్బాయికి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే మా వారు కూడా ఆఫీస్కి స్టార్ట్ అయిపోతున్నారు. సో ఇప్పుడు దాకైతే నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అంటే బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే లంచ్ కానీ ఏం ప్రిపేర్ చేశాను అనేది మీరు చూసారు కదా. సో ఇప్పుడైతే కొద్దిగా స్టిచ్చింగ్ వర్క్ ఉంది. ఆల్రెడీ బ్లౌజ్లు అయితే కట్ చేసేసానండి. సో ఇప్పుడు స్టిచ్ చేస్తే ఈరోజు స్టిచ్చింగ్ వర్క్ అయితే నాకు ఫినిష్ అయిపోతుంది. సో ఈరోజు ఏది స్టిచ్ చేస్తున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ బ్లౌజ్ గురించి అయితే నేను స్పెషల్గా చెప్పాలండి. అంటే నేను స్టిచ్చింగ్ చేసే స్టార్టింగ్లో స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ అనమాట. సో అప్పుడంతా ఇలా షార్ట్ హ్యాండ్స్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే కొంచెం ఎల్బో హ్యాండ్స్ అయితే ట్రై చేస్తున్నాను. అప్పుడైతే షార్ట్ హ్యాండ్సే కదా, సో అప్పుడైతే ఇలా ట్రై చేశాను. ఇక్కడ వర్క్ కనిపిస్తుందా మీకు? ఇలా ప్యాచ్ వర్క్ లాగా డిఫరెంట్గా శారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో అవంతా కూడా ఇక్కడ ఈ ప్యాచ్ వర్క్కి వచ్చేలాగా చూశాను. అంటే అదేంటి ఏవే కలర్స్, పింక్, ఆరెంజ్, ఇంకా ఇక్కడ ఈ ప్యాచెస్ కనిపిస్తున్నాయి కదా, అప్పుడు ఇలా దొరికేవండి డిజైన్స్. మనం ఏదన్నా పెట్టుకోవాలంటే ఇలాగ స్టోన్స్ తోటి ప్యాచెస్ దొరికేవి. సో ఆ ప్యాచెస్ అయితే వేసేసాను. ఇటు 3 వేసాను, అలాగే ఈ హ్యాండ్కి ఒక 3 వేసాను. అలాగే ఇక్కడ నెక్కి వచ్చేసి యాక్చువల్గా బ్లౌజ్ వచ్చేసి నెట్ బ్లౌజ్ అండి, ఇలా నెట్ వచ్చింది. సో నాకు అంతగా నచ్చలేదు అనమాట. కాకపోతే దాన్ని ఇలా నెక్ వరకు ఇలా కట్ చేసేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాను. అలాగే ఇలా ఆరెంజ్ కలర్ కూడా ఇలా సైడ్కి స్టిచ్ చేసుకున్నాను అనమాట. అంటే ఆ నెక్ అనేది హైలైట్ అవ్వడానికి. అలాగే దాని మీద ఒక గోల్డ్ లేస్ కూడా ఇచ్చాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అంటే మరీ వీ నెక్ కాదు, అలా అని రౌండ్ నెక్ కాకుండా పెటల్ షేప్ ఉంటుంది కదా, అంటే తామర పువ్వు పెటల్ ఎలా ఉంటుందో సో అలాగా బ్యాక్ నెక్ అయితే ఇచ్చాను. బ్యాక్ సైడ్ నెట్ ఇచ్చారన్నాను కదా బ్లౌజ్కి, అదైతే పెట్టేశాను. అలాగే హాఫ్ నుంచి నార్మల్ ఇలా పింక్ క్లాత్ అయితే యాడ్ చేశాను అనమాట. మీకు ప్రాపర్గా కనిపిస్తుందో లేదో. అలాగే దాని మీద ఒక బార్డర్ అయితే యాడ్ చేశాను. సో ఇవన్నీ కూడా నేను అంతకుముందు మన ఛానల్లో నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అని చెప్పి మీకు చూపించాను కదా, సో అందులో ఉన్నాయి బ్లౌజెస్ అయితే. సో అప్పట్లో నేనైతే ఇలా స్టిచ్ చేసుకునేదాన్ని. అంటే ఇప్పుడు ఏంటంటే డే బై డే ఇంప్రూవ్ అవుతున్నాయి కదా వర్క్స్ అనేవి. సో ఒకప్పుడు మగ్గం వర్క్ బాగా
ట్రెండింగ్‌లో ఉండేది. ఇప్పుడైతే కంప్యూటర్ వర్క్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఫ్యాషన్ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అయిపోతూ ఉంటుంది. సో, ఇప్పుడు డెవలప్ అయిన వాటితో కంపేర్ చేస్తే ఇదైతే చాలా ఓల్డ్ మోడల్ అనమాట. సో, అప్పట్లో అయితే నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. నా ఓన్ క్రియేటివిటీ అనమాట. ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అని ఆలోచించి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి నాకు 1 ½ డే పట్టింది. అంటే ఇప్పుడు వేరే వాళ్ళనుకోండి, వాళ్ళకి ఏ మోడల్ కావాలి ఏంటి అనేది ప్రాపర్‌గా చెప్పేస్తారు. కానీ మనది అనేసరికి దాన్ని ఇంకా స్పెషల్‌గా కుట్టాలని ఆలోచించే టైం వేస్ట్ చేస్తా ఉంటాము. సో, ఈ బ్లౌజ్ అయితే అలా స్టిచ్ చేసుకున్నదనమాట. సో, ఇది అంటే ఈ బ్లౌజు మోడల్ అనేది మీకెలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు కాఫీ తాగిన తర్వాత ఒక రెడీమేడ్ డ్రెస్ ఉందండి. సో, అదైతే డబుల్ స్టిచ్ వేయాలి. మా ఇంటి పక్కనే ఒక పాప ఉంటుందన్నమాట, డిషు అనేసి. తన ముద్దు పేరు డిషు. సో, తన బర్త్డే అనమాట రేపు. సో, వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి ఇచ్చారు మార్నింగే, అది డబుల్ స్టిచ్ వేయమని చెప్పి. ఘాగ్రా టైప్ అనమాట. ఘాగ్రాకి ఇలా ఫ్రంట్ వైపు దుపట్టాలాగా వస్తున్నాయి కదా, సో ఆ మోడల్ అనమాట. బాగుంది. కలర్ కూడా మంచిగా లైట్ కలర్, చాలా బాగుంది. కాఫీ తాగిన తర్వాత మీకు చూపిస్తాను ఆ డ్రెస్. ఈరోజు మా ఇంట్లో గుడ్డు మునక్కాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. మా అబ్బాయికి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. సో మీరేం ప్రిపేర్ చేశారు ఈరోజు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లౌజ్ ఒకటి ఉంది, అది కూడా స్టిచ్ చేసేస్తాను. అలాగే దాంతోపాటు నా బ్లౌజ్ కూడా ఉంది. ఇది కట్ చేసి ఎన్ని రోజులైందో. సో స్టిచ్ చేయడానికి నాకు కుదరట్లేదు. సో వీలైతే ఈరోజు కంపల్సరీ ఇదైతే నేను స్టిచ్ చేస్తాను. ఇది బోట్ నెక్ మోడల్ అనమాట. ఇదేమో పైపింగ్ కోసం అని చెప్పి క్లాత్ అయితే కట్ చేసి పెట్టేశాను. అంటే ఇది మీకు గుర్తుందో లేదో, నా మ్యారేజ్ డేకి నేను ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను కదా. సో బ్లాగ్లో కూడా పెట్టాను ఫోటో అనేది. సో దాని మీద బ్లౌజ్ అనమాట, అంటే శారీకి ఇచ్చిన బ్లౌజ్ పీస్ ఇది. సో నేనైతే అది కాంట్రాస్ట్గా ఉండాలని చెప్పి ఆర్గన్జా క్లాత్ తోటి బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకున్నాను. సో యాక్చువల్గా అయితే ఇది అనమాట దాని బ్లౌజ్. ఈ బ్లౌజ్ నేను బోట్ నెక్ పెట్టుకొని కట్ చేసుకున్నాను అనమాట. సో ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే నేను ఆ డ్రెస్ చూపిస్తాను మీకు. పైన టాప్ వచ్చేసి ఇలా వచ్చింది. టాప్ వచ్చేసి ఇలా, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది. దీనికి ఇలాగా బెల్ట్ కూడా ఇచ్చారు. మిడ్డీ వచ్చేసి ఇదిగోండి, మిడ్డీ అయితే ఇలా ఉంది బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి ఫ్రంట్. దీనికి ఇలా దుపట్టా ఇచ్చారు. దుపట్టాకి ఇలా డిజైన్ కూడా ఇచ్చారు. అంటే ఇది వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. వేసుకున్న తర్వాత కూడా నేను ఫొటోస్ తీసి నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను. సో ఇదన్నమాట. ఇదిగోండి ఇలా అన్నమాట. బాగుంది కదా, లైట్ కలర్. డ్రెస్ కూడా తీసుకొచ్చారనమాట సైజ్ చేయమని చెప్పి. ఇది మంచి లైట్ కలర్స్ బాగున్నాయి కదా. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ వర్క్ స్టార్ట్ చేస్తానండి. నిన్న ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇంకో బ్లౌజ్ ఉంది, అది కూడా స్టిచ్ చేసేస్తే ఈరోజు ఆ 2 బ్లౌజులు అయితే ఫినిష్ అయిపోతాయి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నా బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసుకుంటాను. సరే ఇప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లౌజెస్ స్టిచ్ చేసే ముందు నేను ఈ డ్రెస్సెస్ అయితే కంప్లీట్ చేద్దామని చెప్పి ఇవైతే స్టార్ట్ చేసేసానండి. ఎందుకంటే రేపే కదా బర్త్డే, సో అందుకని చెప్పి ఇవి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను.
యాక్చువల్‌గా ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న డ్రెస్ వచ్చేసి డబుల్ స్టిచ్చే కాకుండా ఇది ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ లాగా ఇచ్చారు గదా! సో, ఆ ఫ్రిల్స్‌ని ఆ పిల్లలు ఏం చేశారంటే అది ట్రయల్స్ వేసేటప్పుడు తొక్కేసారంట కాలు కింద వేసి. సో, అలా తొక్కడం వల్ల ఏంటంటే ఆ స్టిచెస్ అన్నీ కూడా ఊడిపోయినాయి. సో, అవి కూడా స్టిచ్ చేయమని చెప్పి అన్నారు. సో, అందుకని చెప్పి దాని మీదంతా కూడా నేను డబుల్ స్టిచ్ చేశాను. చెప్పాలంటే రఫ్ చేశాననమాట. ఎందుకంటే ఇది బనియన్ క్లాత్ కదండీ! అవి కిందంతా కూడా ఫ్రిల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలు నడిచేటప్పుడు అవి ఊరికే కాళ్ళ కింద పడుతూ ఉంటుంది. సో, అలా పడడం వల్ల ఏంటంటే ఆ స్టిచెస్ అన్నీ కూడా విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి నేను అది డబుల్ స్టిచ్ కాకుండా అది మొత్తం రఫ్ చేసేసాననమాట ఫ్రిల్స్ దగ్గర అంతా కూడాను. ఇక అది ఎంత తొక్కినా కూడా ఫ్రిల్స్ అనేవి అస్సలు విడిపోవు. అవంతా స్టిచ్ చేసిన తర్వాత ఈ సైడ్స్ అంతా కూడా నేను డబుల్ స్టిచ్ అయితే వేసేసాను. అలాగే సైడ్‌కి జిప్ ఇచ్చారు కదా! ఆ జిప్ దగ్గర కూడా నేను డబుల్ స్టిచ్ అయితే వేసేసాననమాట. సో, అంటే చిన్న పిల్లల డ్రెస్సులు కదండీ! అవి తొందరగా చిరిగిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళకి తెలీదు కదా ఎలా మెయింటైన్ చేయాలో. సో, తొందరగా చిరిగిపోతూ ఉంటాయి, కుట్లు ఊడిపోతూ ఉంటాయి. అందుకని చెప్పి వాళ్ళ బట్టలు స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ చిన్న స్టిచ్ పెట్టి అంటే మిషన్ కుట్టేటప్పుడు ఆ కుట్టు అనేది చిన్న కుట్టు పెట్టేసి మనం స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే అవి ఎక్కువ రోజులు ఆ స్టిచెస్ అనేవి విడిపోకుండా ఉంటాయి. సో, ఈ పిల్లల బట్టలన్నీ కూడా నేను అలాగే చిన్న కుట్టు పెట్టేసి స్టిచ్ చేస్తానండి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు అమ్మాయి బర్త్డే అన్నాను కదా! సో, వాళ్ళ చెల్లికి కోన్ పెట్టమని చెప్పి వాళ్ళ మమ్మీ తీసుకొచ్చారనమాట. సో, సర్లే అని చెప్పి ఇక తనకి డిజైన్ అయితే వేశాను. చాలా సంవత్సరాలు అయిపోయింది కదండీ! అసలు ఆ డిజైన్ వేస్తుంటే చెయ్యి అస్సలు తిరగట్లేదు. అంటే మనం రెగ్యులర్‌గా డిజైన్స్ అవి పెడుతూ ఉంటే కొంచెం హ్యాండ్ మూవ్‌మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. కానీ చాలా సంవత్సరాలు అయ్యేసరికి అస్సలు ఆ డిజైన్స్ గుర్తు రావట్లేదు. అలాగే హ్యాండ్ మూవ్‌మెంట్ కూడా సరిగ్గా రావట్లేదనమాట. సో, తనకేదో ఒక డిజైన్ పెట్టేసి పంపించేసాను. తర్వాత నేను కొద్దిగా అలా ట్రై చేశాననమాట నా హ్యాండ్‌కి. చాలా అంటే చాలా సంవత్సరాలయింది నేను మెహందీ పెట్టుకొని. సో, ఏదో అలా ఒక చిన్న డిజైన్ అయితే వేసుకున్నాను. ఇక ఇదొచ్చేసి నెక్స్ట్ డే అండి. నేను మా అబ్బాయి అలా విండో షాపింగ్‌కైతే వెళ్ళాము. అంటే మొన్నటిదాకా ఆషాఢం ఆఫర్‌లన్నారు. ఇప్పుడొచ్చేసి శ్రావణం ఆఫర్స్ అంటున్నారు గదా! సో, ఎలా ఉన్నాయి ఏంటి కలెక్షన్స్ చూద్దాం అనేసి నేను మా అబ్బాయి అయితే షాపింగ్‌కైతే వెళ్ళిపోయాము. సో, ఇక్కడ చూస్తున్నానండి శారీస్ అన్నీ గూడాను. కొన్నైతే ఓకే. రీజనబుల్ ఉన్నాయి గానీ కొన్ని అది అంటే కాస్ట్ ఎక్కువ పెట్టేసి తర్వాత ఏదో తగ్గించినట్టుగా చెప్తున్నారు. ఏవైతే రీజనబుల్ అనిపించాయో నేను ఆ శారీస్ అయితే చూస్తున్నానండి. ఇక్కడ నేను చూస్తున్న ఈ శారీకొచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నగా అనిపించింది చూడ్డానికి. వాళ్ళని అది ఓపెన్ చేసి చూపించమంటే చూపించారనమాట. సో, ఓకే. బానే ఉంది. అంటే అది క్రేప్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నగా ఫోల్డింగ్ ఉండడం వల్ల అది క్లాత్ కూడా తక్కువ ఉందనుకున్నాను. కానీ ఓపెన్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ అయితే పెద్దగానే ఉందండి. అది కూడా చీర పన్నా కదా! సో, మంచిగా సరిపోతుంది బ్లౌజ్ పీస్ అయితే. అలాగే ఈ శారీ వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ అయితే ఉందండి. అంటే స్కాలప్ మోడల్ అంటారు కదా! అంటే కట్ వర్క్ అంటారు కదా! సో, ఆ మోడల్ అయితే ఉంది. కాకపోతే కలర్ అనేది మరీ బ్రైట్‌గా ఉందనమాట. సో, లైట్ కలర్స్ చూద్దామనేసి నేను ఇక నెక్స్ట్ శారీస్ అయితే చూస్తున్నాను. అలాగే కొన్ని వచ్చేసి కేజీ సేల్స్‌లో ఉన్నాయండి. సో, అవైతే నాకు అంతగా నచ్చలేదు. ఇక నెక్స్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ శారీస్ అయితే చూశాను. ఒక 2 శారీస్ క్లాత్ అనేది మంచిగా సాఫ్ట్‌గా ఉండడం వల్ల అవి ఒకసారి ఇలా పైన వేసుకొని చూస్తున్నాననమాట. ఏ కలర్ బాగుంది ఏంటి అనేది. సో, ఇవి కూడా చాలా బ్రైట్‌గా ఉన్నాయండి కలర్స్ అయితే. అంటే మనకి ఏదన్నా ఫంక్షన్స్‌కి వాటికైతే ఓకే. ఆ లైటింగ్‌కి వాటికి మనం అంటే రెగ్యులర్‌గా కట్టుకోవడానికైతే మరీ టూ మచ్ బ్రైట్‌గా ఉన్నాయి. జస్ట్ విండో షాపింగ్ అన్నట్టుగా మేము వెళ్ళాం కానీ అక్కడ నాకు ఒక 2 శారీస్ అయితే నచ్చాయండి. నేను తీసుకున్నాను. నెక్స్ట్ వ్లాగ్స్‌లో మీతో షేర్ చేసుకుంటాను. ఒక గంటన్నరలో వచ్చేద్దాం అనుకున్నాము. కానీ అక్కడ కలెక్షన్ చూస్తూ ఉండేసరికి టైం అస్సలు తెలియలేదు. అంటే కింద శారీసే కాకుండా పైన ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి ఉమెన్ కలెక్షన్ ఉందండి. అంటే రెడీమేడ్ డ్రెసెస్, డ్రెస్ మెటీరియల్స్, నైట్ వేరు అలాగే మిగతా అన్నీ కూడా అంటే లేడీస్‌కి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మెన్స్ వేర్ ఉంది. సో, అక్కడొచ్చేసి మా అబ్బాయికి హుడీ ఒకటి బాగా నచ్చింది. సో, తనైతే అది తీసుకున్నాడు. సో, నేను అవన్నీ కూడా వీడియో అయితే తీయలేదండి. అంటే అప్పటికే తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అనమాట. సో, సెకండ్ ఫ్లోర్‌లో మా అబ్బాయి హుడీస్ అవన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటే నేను అలా కూర్చొని రీల్స్ అవి చూసుకుంటూ కూర్చున్నాను. సో, ఇక నెక్స్ట్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా అబ్బాయి బేకరీకి అయితే వెళ్ళాము. అక్కడ మా అబ్బాయికి నచ్చిన చికెన్ పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాడు. సో, ఒక 25 మినిట్స్ తర్వాత వచ్చిందనమాట. అంటే ఆర్డర్ పెట్టిన 25 మినిట్స్‌కి వచ్చింది. సో, పిజ్జా అయితే చాలా బాగుందండి. నేను తిని కూడా చాలా సంవత్సరాలు అయింది. సో, ఒక స్లైస్ తిందామని చెప్పి ట్రై చేశాను.
సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాసరి వ్లాగ్స్. బాయ్ బాయ్.